आपको गिलाना గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో ఈరోజు నవీన్ యాదవ్ గారు మన జూబ్లీస్ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో గెలుపొందడం, ఎక్కడ చూసినా సరే ఏ రౌండ్లో చూసినా సరే మంచి మెజార్టీతో గెలుపొందడం మన యొక్క కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఉన్నటువంటి అభిమానానికి ఇది ఒక రెఫరెండంగా భావిస్తున్నాం. ఎందుకంటే కేటీఆర్ అన్నాడు, ఏమన్నాడంటే ఈ ఎలక్షన్ రెఫరెండం అన్నాడు కేటీఆర్. మనం అనలే రెఫరెండం, కేటీఆర్ అన్నాడు రెఫరెండం. దాన్ని మనం స్వీకరించినాం. వాళ్ళు సవాలు చేస్తే కేటీఆర్ మనం స్వీకరించినాం. ఆ స్వీకరించిన రెఫరెండంలో ప్రజలు ముక్త కంఠంతో అత్యధిక మెజారిటీతో నవీన్ యాదవ్ను గెలిపించడం. ఇప్పుడు కేటీఆర్ ఇప్పటికైనా సరే అబద్ధపు ప్రచారాలు సోషల్ మీడియాలో చేస్తూ ప్రజలను తికమక చేయడం అనేది బంద్ చేయాలి. బంద్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు ఎంత తొందరగా వీలైతే తొందరగా అమలు చేయడానికి సహకరించాలి. కానీ అబద్ధ ప్రచారాలు సోషల్ మీడియాలో ప్రచారం చేసినంత మాత్రాన ప్రజలెవరు కూడా నమ్మరు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 3 మంత్రులతో కమిటీ వేసిండు. ఒకరు ఇన్ఛార్జ్ మినిస్టర్ ప్రభాకర్ పొన్నం ప్రభాకర్, అదేవిధంగా మన గడ్డం వివేక్ గారు, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు, 3 కలిపి ఒక కమిటీ వేసి జూబ్లీస్ నియోజకవర్గంలో ఏం సమస్యలు ఉన్నాయని అక్కడ నాయకులతో కార్యకర్తలతో ప్రజలతో చర్చించి ఒక నిర్దిష్టమైన నివేదిక ఇవ్వాలని కోరింది. వాళ్ళు ఇచ్చే నివేదిక ప్రకారం 200 కోట్ల రూపాయలు తక్షణమే మంజూరు చేసేది. అవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు 2-3 నెలల్లో ఒక 75% పనులు పూర్తయినాయి. పరిగి నియోజకవర్గం నుంచి గూడూరు, పరిగి, దోమ, కుల్కచర్ల, గండేడు మండల అధ్యక్షులను తీసుకెళ్లి అక్కడ మేము ఒక్కొక్క బూత్ ఇన్ఛార్జ్ ఇప్పించి ప్రతి బూత్లో కూడా మెజార్టీ వచ్చే విధంగా కష్టపడి ఒక 15 రోజులు అక్కడే క్యాంప్ వేసి అహర్నిశలు మన అభ్యర్థి గెలుపు గురించి కృషి చేయడం జరిగింది. నేను కూడా అక్కడే ఉండి అన్ని కార్యక్రమాలు కూడా పర్యవేక్షణ చేయడం జరిగింది. అందులో మన భాగస్వామ్యం, పరిగి భాగస్వామ్యం కూడా ఉంది. ముఖ్యమంత్రి గారు నాకు ఫోన్ చేసి డైరెక్ట్గా ఎట్లా ఉంది పరిస్థితి జూబ్లీస్లో అని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు అడగడం జరిగింది. ఈ విధంగా ముఖ్యమంత్రి గారు అనుక్షణం ఎక్కడ ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అని, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఫోన్ చేసి అక్కడ ఆ విధంగా చేయండి, ఇక్కడ ఈ విధంగా చేయండి అని దిశ నిర్దేశం చేయడం జరిగింది. ఈ విధంగా మేమంతా కూడా షేక్పేట్ డివిజన్ లోపల కష్టపడి పనిచేయడం జరిగింది. దానిలో భాగంగా విజయం రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేయడానికి ప్రభుత్వం రాగానే మొట్టమొదట ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చినాం. అదే కాకుండా ఇందిరమ్మ ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు మంజూరు చేసినాం. ఇంటికి కరెంటు బిల్లు లేకుండా ఉచితంగా చేసినాం. గతంలో రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయానికి కరెంటు బిల్లు లేకుండా చేసినది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి 6 కిలోల బియ్యం, ఇంట్లో 6 ఉంటే 36 కిలోల బియ్యం ఉచితంగా సోనా మసూరి బియ్యం ఇస్తున్నాం. రేషన్ కార్డులు ఎవరికి కావాలంటే వాళ్ళకు దరఖాస్తు చేసుకుంటే చాలు మీ సేవ కేంద్రంలో వారం 15 రోజుల రేషన్ కార్డు ఇస్తున్నాం. ఈ విధంగా ఎన్నో పథకాలను తీసుకొని ఇంకా ఎన్నో పథకాలు అమలు చేసే దిశలో ప్రయత్నం చేస్తున్నాం. కానీ దురదృష్టవశాత్తు కేసీఆర్ 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినందుకు ఆ అప్పు తీర్చడానికి, కిస్తులు కట్టడానికి దగ్గర మనము 1,50,000 కోట్ల రూపాయలు మళ్ళా అప్పు తీసుకొచ్చి తీర్చడం జరిగింది. అందులో కొంత ఆలస్యమైనప్పటికీ ఇచ్చిన మాట తప్పకుండా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పినాం. రైతులందరూ కూడా రుణమాఫీ చేసినాం 20,000 కోట్ల రూపాయలు. అదేవిధంగా రైతు భరోసా కింద 12,000 రూపాయలు ఎకరానికి ఇస్తామని చెప్పినాం. మొన్ననే 2-3 నెలల కింద 9 రోజులు 9,000 కోట్ల రూపాయలు అని చెప్పి రైతుల ఖాతా లోపల వేసినాం. మళ్ళొక 3 నెలలు అయితే మళ్ళొకసారి 9,000